పవిత్రమైన గండకి నది నేపాల్ మరియు భారతదేశం మధ్య ప్రవహిస్తూ విష్ణు భక్తులకు ప్రత్యేక ప్రాధాన్యత కలిగినది. ఈ నది పుట్టుకకు ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకప్పుడు తులసీదేవి అనే పవిత్రమైన స్త్రీ ఉండేది. ఆమె నిజమైన భక్తితో మహావిష్ణువుని ఆరాధించేది. ఆమె భర్త జలంధరుడు ఒక శక్తివంతమైన అసురుడు. అతనికి తులసి యొక్క పతివ్రత ధర్మం వల్ల అపారమైన శక్తి లభించింది. దేవతలు అతన్ని జయించలేకపోయారు. దేవతల ప్రార్థనలతో శ్రీ మహావిష్ణువు ఒక యుక్తి ఆలోచించాడు. ఆయన జలంధరుడి రూపంలో తులసి దగ్గరికి వెళ్లాడు. తులసి తన భర్తనే అనుకుని విష్ణువుని ఆహ్వానించింది. తర్వాత నిజం తెలిసిన తులసి చాలా కోపంతో మహావిష్ణువును శపించింది. ఆమె శాపం వల్ల మహావిష్ణువు శాలగ్రామంగా మారిపోయాడు. తులసి కూడా జలంధరుడి శాపం వల్ల ఒక పవిత్రమైన నదిగా మారింది. అదే గండకి నది. ఆ గండకి నదిలో కనిపించే శాలగ్రామ శిలలు మహావిష్ణు స్వరూపంగా పూజించబడుతున్నాయి. ఈ కారణంగా గండకి నది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. భక్తులు ఈ నదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం. వీడియో నచ్చితే ఓం నమో నారాయణ అని కామెంట్ రూపంలో తెలియచేయండి.